ఆ బ్లోటింగ్ అన్నది ఏంటంటే ఒక పెద్ద పదార్థము. కానీ ఏంటంటే కొంతమందికి ఏంటంటే పిల్లలకి గ్లూటిన్ అనే పదార్థం పడకపోతది. సో, వాళ్ళకెలా అంటే చపాతీ తిన్నా, నాన్ తిన్నా ఇట్లాంటివి తిన్న తర్వాత ఏంటంటే పొట్టన్నది ఉబ్బుతా ఉంటది. వాళ్ళకి ఒక డిస్కంఫర్ట్ అన్నది ఉంటది. మోషన్ వచ్చినట్టు ఉంటది. కానీ మోషన్‌కి వెళ్ళలేకపోతారు. పొట్టంతా ఉబ్బరంగా అనిపిస్తా ఉంటది. సో, ఈ బ్లోటింగ్ అన్నది ఏంటంటే వాళ్ళకా తినిన పదార్థం పడకపోవడం వల్ల. సో, అది అవాయిడ్ చేసుకుంటే ఆ బ్లోటింగ్ అన్నది ఈజీగా క్లియర్ అయిపోతది. ఇంకోటి బ్లోటింగ్‌నును గ్యాస్ట్రిక్ పెయిన్‌ని రెండిటిలిని డిఫరెన్షియేట్ చేయలేకపోతారు. మసాలా ఫుడ్ గానీ, ఆయిలీ ఫుడ్ గానీ, ఇట్లా కూల్ డ్రింక్స్, ఇలా ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల ఏంటంటే ఒక గ్యాస్ట్రైటిస్ అన్నది ఫార్మ్ అయిపోతది. సో, మీకు ఏంటంటే ఒక తేపు రూపంలో వచ్చినప్పుడు ఆ డిస్కంఫర్ట్ కంటిన్యూయస్‌గా ఉంటది. సో, మీరు ఆ గ్యాస్ట్రైటిస్‌ని మీరు అవాయిడ్ చేయగలిగితే ఈ డిఫరెన్షియేషన్ ఆఫ్ బ్లోటింగ్ అన్నది వాళ్ళకి తెలియకుండా మీకు ప్రివెంట్ చేయడం జరుగుతది అట్లా. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.